అవసరాలకు తగ్గట్లుగా చమురు, పెట్రోలియం ఉత్పత్తుల్ని సరఫరా చేయడానికి సౌదీ అరేబియా ముందుకొచ్చింది. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన G20 సమ్మిట్లో పాల్గొనడానికి వచ్చిన సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు అంశాలపై చర్చలు జరిగాయి. ప్రజా పెట్టుబడుల నిధి ద్వారా మౌలిక రంగాల్లో పెట్టుబడులపై, సౌదీకి ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే ఆహార పదార్థాలను భారత ఉత్పత్తులతో భర్తీ చేయడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. భారత రిఫైనరీల్లో సౌదీ ఆరామ్కో పెట్టుబడులు వంటి అంశాలు చర్చకొచ్చాయి. ఇరు దేశాల వాణిజ్యంలో భారత్ ముడి చమురు దిగుమతి ప్రధాన పాత్ర పోషిస్తుండగా సౌదీ భారత్కు అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది. ప్రస్తుతం భారత్ వద్ద డిమాండ్ 194 మిలియన్ టన్నులకు మించి 232 మిలియన్ టన్నుల శుద్ధి సామర్థ్యం ఉంది. ఈ డిమాండ్ 2040 కల్లా 458 మిలియన్ టన్నులకు చేరుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది. భారత సౌర విద్యుత్ రంగంలో సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ ద్వారా పెట్టుబడుల కోసం చర్చలు జరిగాయి. వీటితో పాటు రక్షణ రంగానికి సంబంధించి చర్చలు జరిగాయి.